ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు కొరకు ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాం. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా? ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా? ఇదేం ప్రశ్న అండి? ఇదెందుకు పాఠంగా పెట్టారు, ఇదెందుకు మనం నేర్చుకోవాలి అన్న ఆలోచన మీకు ఇప్పటికే వచ్చి ఉండొచ్చు. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా అని ఎందుకు పెట్టారు అంటే, క్రైస్తవ్యంలో ఒక నానుడి లేదా క్రైస్తవ్యంలో ఒక అపనమ్మకం అనేది ఏర్పడిన ఆ అపనమ్మకం ఏంటంటే, ఉద్యోగం చేసేవారు దేవుడి సేవ చేయకూడదు. దేవుడి సేవ అనేది ప్రత్యేకింపబడిన వారు మాత్రమే చేయాలి. అనగా ఈ లోక సంబంధమైన జీవనం కొరకు లోకస్తులు ఏవైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగాన్ని చేస్తూ దేవుడి సేవ చేయటం అనేది తప్పు అన్న ఒక భయంకరమైన నమ్మకం లేదంటే ఒక భయంకరమైన వాదన ఈరోజు క్రైస్తవ్యంలో ఉంది. దీనికి కారణం బైబిల్లో ఈ బోధ చేస్తున్న వారు అపార్థం చేసుకున్న కొన్ని వచనాలు, మరి ముఖ్యంగా ఆ బోధను నమ్ముతున్న వారిలో ఎవరైతే విని ఆ బోధను నమ్ముతున్నారో వారు ప్రతిరోజు బైబిల్ చదివి బైబిల్లో ఉన్న దేవుడి మహాజ్ఞానపు సంగతులు నేర్చుకోకపోవటం వలన ఈరోజు ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడింది. దేవుని పిల్లలారా, అసలు దేవుడు బైబిల్లో మనకు రాయించిన ఒక మాట ఉంది. ఆ మాట కనుక ఈరోజున్న క్రైస్తవులు పాటించగలిగితే ఇలాంటి భిన్నాభిప్రాయాలు కానివ్వండి, ఇలాంటి భయంకరమైన బోధలు కానివ్వండి, ఈరోజు సమాజంలోనికి వచ్చి ఉండేవి కావు. ఏం చెప్పాడండి దేవుడు అంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం మీరు చూడండి. దావీదు గారితో దేవుడు చెప్పించిన మాట మీ అందరికీ తెలిసిన మాటిది. ఏమన్నాడు దేవుడు అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పేశాడు. అంటే ఈరోజు బైబిల్ పైన మనకు ఉండాల్సిన ఆసక్తి ఒకరోజు 2 రోజులు 3 రోజులు కాదు, కానీ బైబిల్ అనేది దినము రాత్రి ధ్యానించవలసిన పుస్తకం. భూమి మీద నీ ఆయుష్కాలం, నీ బ్రతుకు కాలం, నీ జీవితకాలం ఎంతకాలం అయితే ఉంటుందో ఉన్న ఈ ఆయుష్కాలం అంతా కూడా నువ్వు దేవుడు రాయించిన ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి. అలా చదువుతున్నప్పుడు దేవుడు ఈ భూమి మీద నీ కొరకు చెప్పించిన సంగతులన్నీ నీకు అర్థమవుతాయి. ఏనాడైతే దేవుడి సంగతులు అర్థమయ్యాయో, దేవుడు చెప్పిన మాటలకు భిన్నంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, లేదండి మీరు చెబుతున్నది తప్పు, దేవుడు బైబిల్లో ఈ విధంగా రాశాడు కానీ మీరు వక్రీకరిస్తున్నారు, బైబిల్లో లేనిది చెబుతున్నారు అని ఇట్టే బైబిల్లో లేని బోధను మీరు పసిగట్టగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, బైబిల్ను చదవకపోవటం వలన ఎవరు ఏది చెప్పినా నమ్మాల్సిన పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉండిపోయారు. ఉదాహరణకి మీరు లోకంలో కూడా ఒక దానిపైన మనకు అవగాహన లేనప్పుడు దాని గురించి ఎవరు ఏది చెప్పినా నమ్ముతాం. మీరు చూడండి, ఈరోజు శాస్త్రవేత్తలు మేము చంద్రమండలం మీదకి వెళ్ళాము అన్నారు. ఏమంటే కొన్ని రాళ్ళు పట్టుకొచ్చారు. ఆ రాళ్ళు అనేవి ఏమంటే ఒక మ్యూజియంలో లేదంటే ఒక స్టూడియోలో పెట్టి, ఇవి మేము చంద్రమండలం మీద నుంచి తెచ్చిన రాళ్ళు అని చెప్పేశారు. నిజానికి అవి ఎలా ఉన్నాయి అన్నప్పుడు గులకరాళ్ళు మేము చంద్రమండలం మీద తెచ్చేసామని చెప్పేసరికి అందరూ క్యూ కట్టారు, వాటిని చూస్తున్నారు. ఎందుకు అంత ఆసక్తి అంటే, చంద్రమండలం పైన ఏముందో మనకి తెలియనప్పుడు దాని గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిందే. అక్కడ బుద్ధజీవులు ఉన్నాయని చెప్పారు,
వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళలేదు కనుక మేము వెళ్ళొచ్చాము అన్నప్పుడు దాని గురించి ఏం చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి. దేవుని పిల్లలారా, ఇవి మీరు మనసులో పెట్టుకుని, అంటే ఇప్పుడు బైబిల్లో ఏముందో మనకి తెలియనప్పుడు బైబిల్ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మటమే. ఎందుకు? అందులో ఏముందో మనకు తెలియనప్పుడు దేవుడు చెప్పాడు అనగానే ఈరోజు అమాయకంగా నమ్ముతున్నారే తప్ప, ఏమండి మీరు చెబుతున్న బోధ బైబిల్లో ఎక్కడుంది, మీరు చెబుతున్న మాటలు బైబిల్లో ఎక్కడున్నాయి మాకు చూపించండి అనేవారు ఏమండి ఈరోజు కరువయ్యారు. కారణం, బైబిల్ అనగానే ఎలా చదవాలో దేవుడు చెప్పిన మాట రాయించి ఉన్నా దానిని పట్టించుకోని వారుగా మిగిలిపోయారు. దివారాత్రాలు ధ్యానించాలి, అప్పుడే బైబిల్ అంతా మీకు వచ్చి ఎవరైనా బైబిల్కు భిన్నంగా మాట్లాడినప్పుడు మీరు వారిని గుర్తించగలుగుతారు అని దేవుడు చెప్పినా అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకున్న మనిషి ఒక వాక్యం విషయంలో, దేవుడి విషయంలో, బైబిల్ విషయంలో దూరంగా ఉండిపోయాడు. దేవుని పిల్లలరా, అందుకే ఇలాంటి భిన్నమైన బోధలు అనేవి తెర మీదకి వచ్చాయి. ఏంటి? ఉద్యోగస్తులు అసలు దేవుడి సేవ చేయకూడదు అంటున్నారు. దేనిని బట్టి వీళ్ళు ఈ మాట చెప్పారు అంటే, బైబిల్లో ఒక 2 సందర్భాలను వీళ్ళు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని ఆ వాక్యాలను బట్టే ఇదిగో సేవ చేయాలి అంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి, వ్యాపారాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ఏ పని చేయకూడదు అని చెప్పేశారు. మరొక బాధ ఏం చెప్తారు అంటే, దేవుని సేవ చేయాలి అంటే 1 ఉద్యోగం చేయకూడదు, 2 అభిషేకం ఉండాలి అంటారు. ఏముండాలంట? అభిషేకం ఉండాలి. ఈ రెండిటి పేరుతో ఈరోజు ఎవరైనా వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాక్యాన్ని ప్రకటించే వారిని ఆటంకపరుస్తున్నారు. మేము బోధ ప్రారంభించిన ప్రారంభంలో నేను చాలా చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఇదే, బ్రదర్ మీకు అభిషేకం ఉందా అంటే మిమ్మల్ని ఎవరైనా అభిషేకించారా? ఎందుకంటే అయ్యగారు వాళ్ళకి అడుగుతున్నారు అంటే, అభిషేకం లేకుండా వాక్యం ఎలా చెబుతారు? చూసారా? నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అభిషేకింపబడిన తరువాతే వాక్యం చెప్పాలని బైబిల్ ఎక్కడుంది? దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, పాత నిబంధనలో దేవుడు రాజులను అభిషేకించాడు కదా. రాజులను పరిపాలన చేయడానికి అభిషేకించాడా, వాక్యం చెప్పడానికి అభిషేకించాడా? బాగా ఆలోచించండి. ఎందుకు అభిషేకించాడు వాళ్ళని? పరిపాలన చేయడానికి. మరి వాక్యం చెప్పడానికి ప్రవక్త ఉండేవాడు. అలాగని అభిషేకించిన రాజు దేవుడు మాటలు చెప్పకూడదంటే తాను చెప్పొచ్చు. దేవుని పిల్లలారా, మీరు బాగా బైబిల్లోకి వెళ్ళి ఈ విషయాలన్నీ నేర్చుకొనవలసిన వారై ఉన్నారు. ఏంటి అభిషేకం? అభిషేకం లేకపోతే దేవుడి గురించి చెప్పకూడదా? అలాగే ఉద్యోగం చేస్తూ దేవుడి పని చేయకూడదా? దేవుడి సేవ చేయకూడదా? దేవుడిని ప్రకటించకూడదా? సువార్తను చేయకూడదా? ఇవన్నీ ఇప్పుడు మనం బైబిల్లో నుండి చూడాలి. ఓకే, వీళ్ళు ఈ ఉద్యోగం చేయకూడదు, సేవ చేయాలనుకున్నప్పుడు అనడానికి బైబిల్లో 2 వాక్యాలు చూపిస్తారు. ఆ 2 వాక్యాలు ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్లో నుండి చూడాలి, అలాగే రాసుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం అలాగే 19వ వచనం రాసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసుక్రీస్తుల వారు సువార్త ప్రారంభించిన ప్రారంభంలో ఆయన ఎక్కువ పరిచర్య చేసిన ప్రాంతం గలిలయ ప్రాంతం. ఆ గలిలయ ప్రాంతంలో సముద్రం ఉంది. ఆ గలిలయ సముద్ర తీరంలో యేసుక్రీస్తుల వారు సంచరిస్తున్న కాలంలో అక్కడ కనబడిన కొంతమంది శిష్యులను, పేతురు గారిని, అలాగే యోహాను గారిని, ఆంద్రేయ గారిని పిలిచాడు. ఆ పిలిచిన సందర్భంలో జరుగుతున్నదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాక్య భాగం. ఏమంటున్నాడు ఒకసారి 4వ అధ్యాయము 18 అలాగే 19 వచనాలు మీరు చూస్తే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను, వారు జాలరులు అన్నాడు. తర్వాత ఆయన
నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే ఇది అండర్లైన్ చేసుకోండి, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనుంది. ఓకే, ఇది ఒకటి చూపిస్తారు. అప్పుడు యేసు ప్రభు సేవకు రమ్మన్నప్పుడు, యేసుక్రీస్తుల వారు సేవకు పిలిచినప్పుడు అక్కడ ఆ రోజున్న జాలరులు వెంటనే వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తుల వారిని వెంబడించారు. కనుక సేవ చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని, వాళ్ళు చేస్తున్న పనిని విడిచిపెట్టేయాలని చెప్పేశారు. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా అనగానే మీరు ఉద్యోగం అనగానే కేవలం ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అని అనుకోకండి. గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే ఉద్యోగం కాదు. ఉద్యోగం అన్న పదానికి అర్థం ఏంటంటే పని, డ్యూటీ. నువ్వు ఏ పని చేసుకోవడానికి సమాజంలోనికి వెళ్ళినా అది ఉద్యోగమే. నువ్వు ఏ పని చేస్తున్నా అది ఉద్యోగమే. ఉద్యోగం అన్న పదానికి చెప్పాను కదా అర్థం పని. నువ్వు బ్రతకడానికి, ఈ 60-70 సంవత్సరాలు బ్రతకడానికి నువ్వు అడ్డు నడిపించుకుంటున్నావా, అది ఉద్యోగం. ఏమండి, కొంతమంది ఆఫీసుల్లో ప్రైవేట్ జాబులు చేస్తూ ఉంటారు, అవి ఉద్యోగాలే. సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తున్నాడు, అది ఉద్యోగమే. వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటున్నారు, అది ఉద్యోగమే. ఏమంటే పోలీస్ జాబ్ చేసుకుంటున్నారు, అది ఉద్యోగమే. లాయరు, అది ఉద్యోగమే. పని, ఉద్యోగం అనగానే పని. మరి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చేశారంటే, వీళ్ళు చేసుకుంటున్న ఉద్యోగం ఏంటి, పేతురు గారు వీళ్ళందరూ చేసుకుంటున్న ఉద్యోగం ఏంటి, వీళ్ళు చేసుకుంటున్న పని ఏంటంటే వారు జాలరులు అని రాయబడి చూడండి అక్కడ. అంటే చేపలు పట్టేవారు. ఈ చేపలు పట్టేవారిని యేసుక్రీస్తుల వారు రమ్మనగానే వారు తమ వలలు విడిచిపెట్టేసి యేసుక్రీస్తుల వారిని వెంబడించారు. కనుక దేవుడిని ప్రకటించాలనుకున్నప్పుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్పారు. ఒకటి. ఇంకొక వాక్యం కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. అది కూడా మార్కు సువార్త 10వ అధ్యాయము 28-29 ఇది కూడా రాసుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28-29 మీరు చూసినప్పుడు ఏమండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 28 ఏమండి 29 ఈ 2 వచనాల్లో మీరు చూస్తే, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగిను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడును ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఇక్కడ మీరు 28లో మీరు చూడాల్సింది ఏంటంటే 28వ వచనంలో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, ఇది కూడా చూపిస్తారు. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. కనుక యేసుక్రీస్తుల వారిని వెంబడించాలనుకున్న వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆనాటి శిష్యులు కూడా ఉద్యోగాలను వ్యాపారాలను విడిచిపెట్టి యేసుక్రీస్తుల వారిని వెంబడించినట్లుగా మనం చూసాం. కనుక సేవ చేయాలనుకున్నప్పుడు ఉద్యోగం విడిచిపెట్టేయాలి. మీరు ఏ పనులు అయితే ఉన్నారో ఆ పనిని విడిచిపెట్టేయాలి అని ఈరోజు భయంకరమైన ప్రసంగాలు ఏమండి 2 వాక్యాలను చూపించి మోసపుచ్చుతున్నారు. ఇది విన్న చాలామంది ఏం చేస్తున్నారంటే పాపం చక్కగా దేవుడి కొరకు బ్రతకాలని ఉంటుంది, దేవుడి సేవ చేయాలని ఉంటుంది, దేవుడు పని చేయాలని ఉంటుంది. అలాంటి వారు ఏమండి ఈ ప్రసంగాలు విన్న తర్వాత వారు చేస్తున్న చక్కటి ఉద్యోగాలను విడిచిపెట్టేయటం, ఆ తర్వాత వాళ్ళు ఆర్థికంగా లాస్ అయిపోవటం, ఎన్నో హింసలు బాధలు పడటం, ఏమంటే ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక పక్క కుటుంబాన్ని పోషించలేక, ఇటు సరిగా సేవ చేయలేక,
వారి జీవితాలు గందరగోళానికి గురైపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఎప్పుడూ కూడా దేవుడు బైబిల్లో ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం అనేది మనకు అర్థం కానప్పుడు జీవితం అంతా ఇలాగే నవ్వుల పాలవుతుంది, జీవితం అంతా ఇలాగే వెక్కిరింతల పాలవుతుంది. ఉద్యోగం చేస్తూ దేవుడు పని చేయకూడదు అని ఈ వాక్యాలను బట్టి చూపిస్తే, మరి బైబిల్లో ఇంకా చాలా చోట్ల చాలా వాక్యాలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? నిజానికి ఇప్పుడు మీరు చూసిన ఈ వాక్య భాగాన్ని మీకు చివరిలో దాని అర్థాన్ని కూడా చెబుతాను. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నది వాస్తవం. ప్రారంభంలో ఎప్పుడు అంటే యేసుక్రీస్తుల వారు బ్రతుకున్నంత కాలం వాళ్ళు విడిచిపెట్టి యేసుక్రీస్తుల వారు వెనకాల తిరిగారు, అది వాస్తవం. కానీ తరువాత మరలా వాళ్ళ ఉద్యోగాలలోకి వెళ్ళలేదా, వారి పని వారు చేసుకోలేదా, ఇవన్నీ ఇప్పుడు మన బైబిల్లో నుండి చూడాలి. అంతకంటే ముందుగా అసలు ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ దేవుడు ఏమిచ్చాడు? ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు కొంతమందే చేయాలి దేవుడు పని అంటున్నారు. కొంతమంది మాత్రమే ప్రత్యేకింపబడిన వారు, కొంతమంది మాత్రమే అభిషేకింపబడిన వారు, కొంతమందికి మాత్రమే దేవుడు ఈ అనుగ్రహాన్ని ఇస్తాడు అని చాలామందినండి దేవుడు వాక్యం చెప్పాలనుకున్న వాళ్ళని అసలు బయటికి రానివ్వట్లేదండి, పైకి రానివ్వట్లేదు. సంఘాలలో కొన్ని సంఘాలలో అయితే మరీ భయంకరమైన ఆచారాలండి, పద్ధతులు. ఆ ఆచారాలు ఆ పద్ధతులు తట్టుకోలేక చాలామంది దేవుడి కొరకు చెప్పాలని ఉన్నా, దేవుడి కొరకు సేవ చేయాలని ఉన్నా, వారు పెట్టే ఆ ఆచారాలు, వారు పెట్టే ఆ పద్ధతులను అసహించుకొని ఈరోజు దేవుడి కొరకు ముందుకు రానివారుగా, నాకెందుకులే ఈ గోలని ఎవరి కుటుంబాలలో వారు ఉండిపోయి ఆదివారం గుడికి వెళ్ళొచ్చి చక్కగా వాళ్ళకి తోచిన కానుక దేవుడు అక్కడ ఉంటున్న సేవకుడికి ఇచ్చి వారి జీవితాలను ఇలా కొనసాగించేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, అసలు బైబిల్లో దేవుడు కొంతమందినే దేవుడు పని చేయమన్నాడా, అందరినీ దేవుడు పని చేయమన్నాడా? ఒక్కసారి మీరు బైబిల్ చూడండి. ఎందుకంటే దేవుడు అనగానే కొంతమందిని ఒకలాగా మరి కొంతమందిని ఒకలాగా చూసేవాడు కాదు. అందరినీ సమానంగా చూసే ఆయన్నే దేవుడు అంటారు. కొంతమందిని ఒకలాగా పక్షపాతంతో చూసే వాళ్ళని మనుషులు అంటారు. దేవుడికి పక్షపాతం ఉండదు. ఇస్తే అవకాశం అందరికీ ఇస్తాడు. ఇచ్చాడు అవకాశం, ఇచ్చాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మీరు చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నమాట ఉంది చూడండి. ఈ మాట బట్టి మీకు ఏమర్థమైంది అంటే, వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము అన్న పదం ఉంది చూడండి. అక్కడ మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనందరినీ దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై అని ఉంది అక్కడ. ముందుగా మన కొరకు ఏం సిద్ధం చేశాడు దేవుడు అంటే, సత్క్రియలు సిద్ధం చేశాడంట. సత్క్రియలు అనగానే సువార్తకు సంబంధించిన పనులు. సత్ అనగా సత్యము ప్లస్ పని, క్రియలు. సత్ ప్లస్ క్రియలు, సత్క్రియలు. సత్యము అనగానే వాక్యం, క్రియలు అనగానే పనులు. వాక్యానికి సంబంధించిన పనుల్లో వాక్యానికి సహకారిగా వాక్య సంబంధమైన పనిలో నువ్వు ఉంటావు అని దేవుడు ముందుగానే నీ కొరకు ఆ పనిచ్చి భూమి మీదకి పంపించాడు అంట. ఈరోజు భూమి మీదకి వస్తున్న మానవులంతా కూడా దేవుడి చేత ఈ వాక్యానికి సంబంధించిన పనిని చేతపట్టుకొని భూమి మీదకి వచ్చారు. హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న 4 ప్రాంతాల నుండి వస్తారు. ఎందుకోసం వస్తారు అంటే పని కోసం వస్తున్నారు. ఎందుకు ఇది సిటీ అండి, ఇక్కడ ఏదో పని దొరుకుతుంది, చక్కగా మనం ఆ పని చేసుకుని బ్రతకొచ్చు అని హైదరాబాద్ నగరానికి వస్తారు. అలాగే భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు కూడా దేవుడి చేత పంపబడ్డాడు. దేవుడు ఊరకనే ఈ భూమి మీదకి పంపలేదు, కానీ సత్క్రియలు దేవుడి పని చేయడానికి భూమి మీదకి వచ్చాడు. చూసారా ఎంత బాగుందో? అంటే ఇప్పుడు అవకాశం కొందరిగా అందరిగా అంటే
అందరికీ అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. అటువంటి వారు ఏమండి, ఈ కొంతమంది మాత్రమే దేవుడు సేవ చేయాలి, కొంతమంది మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు అనే వాళ్ళందరికీ కూడా దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు. మీకు తెలిసిందే, మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒక మాట అంటాడు, మీరు మనుషుల యొక్క పారంపర్యాచారములు గైకొనుచు అంటాడు. దేవుడి ఆజ్ఞను మీరు బొత్తిగా నిరాకరిస్తున్నారు. మనుషులు పెట్టిన పద్ధతులు ఇవన్నీ, మనుషులు పెట్టిన పద్ధతుల కొరకు దేవుడి వాక్యాన్నే పక్కన పెట్టేశారు మీరు. దేవుడేమో అందరినీ పనిచేయమని అవకాశం ఇస్తే మీరు మాత్రం కొంతమందికి అవకాశం ఇచ్చారని దేవుడు చెప్పని మానవ కల్పితాన్ని ఒకటి ప్రజల మీద అప్లై చేసేశారు అని చెప్తున్నాడు. ఏమండి, ఈరోజు వాక్యం చెప్పాలి, ప్రత్యేకింపబడిన వారంటే వాళ్ళకి మనకి ప్రత్యేకత అనగానే ఇందులో ప్రత్యేకత అవే కాళ్ళు, అవే చేతులు, అవే ఆలోచనలు, అవే తెలివి. ఏమండి, వాళ్ళ శరీరం మన శరీరం ఒకటే కదా. ఏం ప్రత్యేకింపబడిన వారేంటి? అందరినీ దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. యేసుక్రీస్తుల వారి శిలువ మరణం ద్వారా, ఆయన పాప క్షమాపణ కొరకు ఆయన కార్చిన రక్తం ద్వారా అందరినీ పరిశుద్ధులుగా చేసుకున్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా బాప్తిస్మం కానే కార్యక్రమం ద్వారా తీర్చిదిద్దబడ్డారో అలా పరిశుద్ధులైన ప్రతి ఒక్కరూ కూడా వాక్యం నేర్చుకున్న తర్వాత, బైబిల్ను నేర్చుకున్న తర్వాత ప్రకటించడానికి బైబిల్ ప్రకారం అర్హులు. కొందరు కాదు, అందరూ. ఇకపోతే ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఒక విషయం చూడాలి. ఏంటా విషయం అంటే, అసలు యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతుకున్న కాలంలో తన వెంట తిప్పుకున్న శిష్యులకు దేవుడు ఏం పని ఇచ్చాడు? ఆ తర్వాత ఈ రోజున క్రైస్తవులకి మనకేం పని ఇచ్చాడు? ఇది మనకి తెలియాలి. ఎందుకంటే ఉద్యోగం అనగానే పని. పైన మనం ఏం చదువుకున్నాం? ఎపిసి 2:10లో అందరూ కూడా పని కోసమే పుడుతున్నారు అన్నది మనం చదువుకున్నాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, క్రియలు అనగానే పని, పని అనగానే ఉద్యోగం. దేవుడు ఉద్యోగం కొరకు భూమి మీదకి వచ్చాడంట మనిషి. మరి వచ్చిన ఈ మనిషికి దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? అసలు ప్రారంభంలో శిష్యులకి ఏ ఉద్యోగం ఇచ్చాడు, అసలు మనకే ఉద్యోగం ఇచ్చాడు, మనకేం పని ఇచ్చాడు అన్నది ఇప్పుడు బైబిల్లో నుండి మనం చూడాలి. ఏమంటే ముందుగా మత్తయి సువార్త 28వ అధ్యాయం మీరు చూడండి. బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. చివరిలో యేసుక్రీస్తుల వారు చివరిలో శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏమంటే యేసుక్రీస్తుల వారి శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. వెళ్ళిపోతున్నాడండి ఆయన పరలోకానికి. వెళ్ళిపోయే ముందు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అందరికీ దేవుడి గురించి చెప్పిన తర్వాత, చెప్పాల్సిన వాక్యాలన్నీ చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతూ యేసుక్రీస్తుల వారి మాట చెబుతున్నారు. ఏమంటున్నారు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి మీరు బోధించండి అనేసాడు. శిష్యులతో చెప్తున్నాడు ఇదంతా. ఏమంటున్నాడు అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. శిష్యులు వెళ్ళి మిగతా వాళ్ళని నాకు శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు. ఎలా ప్రభావ మేము శిష్యులుగా చేయాలి అంటే, ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వాలి. అంటే మీరు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరికైతే మీరు బాప్తిసాలు ఇచ్చారో వారంతా కూడా మీరు నాకు ఎలాగ శిష్యులు అవుతారో ఈ బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా నాకు శిష్యులు అయిపోతారు. అంటే ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఏమైపోయాడు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి శిష్యుడిగా మారాడు. బాగుంది. ఇప్పుడు కింద ఏం చెప్తున్నాడు తర్వాత మాటలో? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి మీరు చెప్పండి. నేను మీతో చెప్పినవి నాకు శిష్యులుగా చేయబడ్డ వాళ్ళకి మీరు చెప్పండి. ఎందుకంటే నేను ఉండట్లేదు కదా, ఇక్కడ వెళ్ళిపోతున్నాను కదా. నేను వెళ్ళిపోతూ
నేను ఉన్నంతకాలం మీకు నేర్పించాను, మీకు చెప్పాను కదా, మీకు చెప్పినవి మీరు వాళ్ళతో చెప్పండి. ఎవరితోని? నాకు శిష్యులుగా చేయబడ్డ వారితో. ఎవరు నాకు శిష్యులు? తండ్రి, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తుల వారి ముగ్గురు నామంలో బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు నాకు శిష్యులు. నేను మీకు చెప్పినవన్నీ కూడా మీరు వాళ్ళతో చెప్పండి. నేను మిమ్మల్ని చేయమన్నవన్నీ కూడా మీరు వాళ్ళని చేయమని చెప్పండి అన్నాడు. ఓకే, ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు వాళ్ళని ఏం చేయమని చెప్పాడు? శిష్యులు ఏం చేయమని చెప్పాడు? మీకు తెలిసిన మాట ఉంటుంది. ఎక్కడ? మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలి? సువార్తను ప్రకటించండి. చెప్పాడు ఆ శిష్యులతో? చెప్పాడు. శిష్యులతో సువార్తను ప్రకటించమన్న యేసుక్రీస్తుల వారు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి నాకు శిష్యులు అవుతారు కనుక వాళ్ళకి నేను మీకేది చెప్పానో వాళ్ళకి మీరు అది చెప్పండి అన్నాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళం మనమంతా యేసుక్రీస్తుల వారికి శిష్యులమైతే యేసుక్రీస్తుల వారి శిష్యులు చేసింది మనం చేయాలి. ఏం చేశారు చెప్పండి? యేసుక్రీస్తుల వారి శిష్యులు సువార్తను ప్రకటించారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఓకే, బాగుంది కదా. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకొక మాట మీకు తెలిసిన మాట ఉంది. ఏది? 1 పేతురు 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అంటాడు. అది మీకు తెలిసిన మాటే. అసలు మిమ్మల్ని పిలిచింది ఎందుకు దేవుడు? మిమ్మల్ని పరిశుద్ధపరచుకున్నది ఎందుకు? మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అంటే ఆయన యొక్క గుణాతిశయాలను మీరు ప్రచారం చేస్తారని, దేవుడి గురించి చెబుతారని, దేవుడు బలాన్ని చెబుతారని. దేవుడు గుణాలు అనగానే దేవుడు బలం, దేవుడి శక్తి, దేవుడు ప్రేమ, దేవుడి బాధ, ఇవన్నీ మీరు ప్రసరిస్తారు సమాజానికి అని దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడంట. ఏమండి, ఈరోజు దేవుడు ఈ విశ్వాన్ని కలిగించాడు, ఆ సంగతి ఎవరికి తెలీదు. దేవుడు సూర్యుని మండిస్తున్నాడు, ఆ సంగతి ఎవరికి తెలీదు. దేవుడు మనం ఉంటున్న ఈ నేలను కలగజేశాడు, ఆ సంగతి ఎవరికి తెలీదు. మన ఇంటి ముందు పడుతున్న వాన సముద్రంలో నీటిని వేడెక్కించి పైన మేఘాలను పెట్టి ఆ మేఘాలలోకి ఆవిరైపోయిన ఈ నీళ్లను నింపి అక్కడ నుండి మేఘాలను మళ్ళీ ఋతుపవనాల ద్వారా మన ఇంటి ముందుకు రప్పించి మన ఇంటి ముందు పొలోమని పోస్తున్నాడు సముద్రంలో నీళ్ళన్నీ ఫిల్టర్ చేసి. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి ఈరోజు ఇంటి ముందు పోస్తున్నాడు, అందరి ఇంట్ల ముందు వానేస్తున్నాడు. ఇది ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలీదు. మరి ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఎప్పుడైనా ఆలోచించారండి? చిన్న సిస్టమ్ అండి. మీరు అప్పుడప్పుడు మీకు అర్థం కావాలంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ చాలా చోట్ల మంజీరా నీళ్ళు తాగరు, కొన్ని చోట్ల అయితే మంజీరా కనెక్షన్సే లేవు కొన్ని కాలనీలకి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే బోర్ నీళ్ళు తాగలేరు, ఎందుకంటే దాని నిండా సున్నం వస్తుంది. ఫిల్టర్ వాటర్కి వెళ్తారు. మీరు ఫిల్టర్ వాటర్కి వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫిల్టర్ వాటర్కి వెళ్ళిన దగ్గర యూనిట్ మీరు చూసారో లేదో? ఫిల్టర్ వాటర్ యూనిట్ మీరు చూస్తే భూమిలో నుండి వచ్చిన స్వచ్ఛమైన నీరునే ఎక్కడొక ట్యాంక్ ఉంటుంది. ఏమంటే అక్కడ రకరకాల గొట్టాలు, రకరకాల ఫిల్టర్స్, ఆ పక్కన ఒక ట్యాంకు, దానికి మళ్ళీ ఫిల్టర్స్, ఆ పక్కన ఒక ట్యాంకు, ఇలా 3-4 ట్యాంకులు, 4-3 రకాల ఫిల్టర్లు దాటుకుని అప్పుడుకి ఎక్కడో చివరిన ఒక గొట్టంలోంచి మనం డబ్బాలో పట్టుకుంటాం. ఈరోజు భూమిలో నుంచి పైకి తీసిన నీరునే ఇంతగా ఫిల్టర్ చేయడానికి మనిషి అలసిపోతున్నాడండి. మోటార్లు తిరుగుతూ ఉండాలి, దాంట్లో భయంకరమైన కెమికల్స్ కలపాలి. చూసారా? భూమిలో నుండి వచ్చిన ఏమంటే నీటిని క్లీన్ చేయడానికి ఎంత మనిషి కష్టపడుతుంటే సముద్రంలో నీళ్ళు ఉప్పు నీళ్ళండి. ఆ ఉప్పు నీళ్ళని ఆవిరిగా ఎక్కజేసి పైకి మేఘాల్లో నింపి వాటిని ఫిల్టర్ చేసి, అసలు ఏ ఫిల్టర్ వాటర్ కూడా వర్షపు నీళ్ల ముందు బలాదూర్ పనికిరాదు. అంత బాగా ఫిల్టర్ చేస్తారండి దేవుడు. మీరు స్వచ్ఛంగా మేడపైకి వెళ్ళిపోయి మేడపైన ఏదైనా ఎత్తైన స్టూలు పెట్టి గట్టిగా వర్షం పడుతున్నప్పుడు మీరు ఆ నీళ్ళు పట్టుకుని తాగండి. ఎంత బాగుంటాయండి వర్షపు నీళ్ళు, ఎంత తెల్లగా ఉంటాయి, ఎంత రుచిగా ఉంటాయి. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు అన్నప్పుడు దేవుడు చేస్తున్నాడు. మరి దేవుడు చేస్తున్న కార్యక్రమం గురించి ఇది దేవుడు చేశాడని చెప్పేవాళ్ళు ఉన్నారంటే లేరు. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వేమైనా చెప్తావంటే నువ్వెక్కడ ఫిక్స్ అయిపోయావంటే నేను ఆదివారం క్రైస్తవుడిని, ఆదివారం గుడికి వెళ్ళి రావాలి, అక్కడో జపం చేసుకోవాలి, చిరిగిపోయిన నోటోట ఆయన ముఖాన్ని కొట్టాలి, తిరిగి ఇంటికి వచ్చేయాలి, మళ్ళీ నా ఉద్యోగం నాది, నా చికెన్ నాది, నా మటన్ నాది, తెల్లవారు మళ్ళీ సోమవారం వచ్చేసరికి నా ఉద్యోగం నాది, నా వ్యాపారం నాది, నా చదువు నాది. ఏమండి, క్యారియర్ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోవాలి. మరి దేవుడి గురించి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరు చెప్తారు?
నువ్వు ఎప్పటికీ ఇలా ఉండిపోతే ఆయన గుణాతిశయాలు ఎప్పటికి వెళ్ళాలి ఈ ప్రపంచానికి, సమాజానికి? ఎవరు ఆలోచించేవారు లేరండి. దేవుడి గురించి ఆలోచించేవారు లేరు. పొట్టగూటి కోసం, సంపాదన కోసం డబ్బు అంటున్నారు, బంగారం అంటున్నారు. ఆయుష్కాలం అంతా ఇలా పోగొట్టేసుకుని దేవుడిచ్చిన ఈ శరీరం, దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడు పెట్టిన తిండి, దేవుడిచ్చిన నీళ్లు, దేవుడిచ్చిన ఎండ, దేవుడిచ్చిన ఈ భూమి, దేవుడిచ్చిన ఈ వాతావరణం అన్నీ వాడేసుకుని ఆయన కొరకు ఏం చేయనప్పుడు దోషులుగా దేవుడి ముందు నిలబడిపోయి ఆయన వేసే శిక్ష నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారు ఈ మానవ జాతి. వద్దండి. ఈ బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత, నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత, ఇన్ని సంగతులు దేవుడు బైబిల్లో రాయించిన తర్వాత కూడా నీ బ్రతుకు మారక నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చి ఆయన గురించి నువ్వు బ్రతకనప్పుడు నీకు నమ్మని వాడికి అసలు తేడా ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్లో మీకు చాలాసార్లు చెప్పాను, క్రియలు లేని విశ్వాసము మృతము అని రాశాడు. విశ్వాసం ఉంచినంత మాత్రాన, నువ్వు నమ్మేసుకున్నంత మాత్రాన దేవుడికి ఏదో ఒరిగిపోయింది, నేనేదో భక్తుడిని ఫీల్ అయిపోవటం, అది అసలు బైబిల్ అసలు ఒప్పుకోదండి. నువ్వేం చేసావు దేవుడి కోసం? దేవుడు నమ్మిన తర్వాత మీ ఊర్లో ఏమైనా మీటింగ్ పెట్టావా? నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఏమైనా వాక్యం చెప్తావా? పోనీ నీకు చెప్పడం రాకపోతే ఎవరినన్నా రప్పించి ఒక మంచి సేవకుడిని మీ కాలనీలోనో మీ ఊర్లోనో నువ్వు సంపాదించిన నీ కష్టార్జితంతో ఏమైనా మీ వాక్యం చెప్పించావా? ఒకరినైనా గుడికి నడిపించడానికి ఎవరితోనైనా దేవుడు నమ్మని వారి గురించి దేవుడు మాటలు చెప్పి చిన్నగా ప్రయత్నం చేస్తున్నావా? బాధ్యత కలిగి ఉన్నావా? ఆత్మల భారం బాధ్యత కలిగి ఉన్నావా? ఇదంతా కూడా దేవుడు భూమి మీద ప్రతి మానవుడికి దేవుడు వేసిన డ్యూటీ, ఉద్యోగం ఇది. ఆ ఉద్యోగం కోసమే దేవుడు భూమి మీదకి మనల్ని పంపించాడు. మనమేమో లాయర్లను, డాక్టర్లను, యాక్టర్లను అయిపోయి తిరుగుతున్నాం భూమి మీద ఆయన ఇచ్చిన పనిని విడిచిపెట్టి. దేవుని పిల్లలారా, కనుక యేసుక్రీస్తుల వారు ఎవరైతే శిష్యులుగా చేర్చబడుతున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళందరూ సువార్త భారం కలిగి ఉండాలి అని చెప్పాడు. అయితే మరి ఇప్పుడు సువార్త భారం కలిగి ఉన్న మనల్ని ఈ లోక సంబంధమైన పనులు చేసుకోవద్దని చెప్పాడంటే, లోక సంబంధంగా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడానికి సరిపడా సంపాదిస్తూనే, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటూనే సువార్త పని రెండూ చేయాలి. అది చేయాలి, ఇది చేయాలి. ఎందుకు చేయాలి, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఆదికాండంలో ప్రారంభంలో ఆదామవ్వలు తప్పు చేశారు, తినొద్దన్న పండును తినేశారు. అప్పటి నుంచి ప్రారంభమైంది మానవ జాతికి పని చేసుకొని తమ జీవితాన్ని పోషించుకోవాల్సిన అవసరత ఆ రోజు నుండి ఏర్పడింది. ఎందుకంటే అంతకుముందు ఆదామవ్వలకి ఏ పని లేదు, అమరుల వాళ్ళు, ఆకలి లేదు, శరీరానికి చావు లేదు, శరీరానికి అంతం లేదు. చక్కగా మీరు ఉండండి, అమరత్వం గలవారై ఏదైనా తోటలో ఉండండి, మీకు ఏది కావాలంటే ఆ పండు తెంపుకొని తినండి అన్నాడు. వాళ్ళకి ఏమీ లేదండి. ఎప్పుడైతే తప్పు చేశారో అప్పుడు దేవుడు వాళ్ళని ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టి, మీరు కష్టపడి దున్ని వ్యవసాయం చేసి మీ కష్టార్జితంతో ఇక నుండి మీరు పని చేసుకుని సంపాదించుకుని తినాలి, కష్టపడి పని చేసుకుని తినాలి అన్నాడు. అలా ఈ పని అనేది మానవుల చేతుల్లోకి వచ్చింది. అందుకే ఈరోజు కోటి విద్యలు కనిపెట్టిన ఈ మానవుడు ఏదో ఒక విద్యలోకి వెళ్ళిపోయి తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మరి అలా జీవనాన్ని కొనసాగించుకుంటూ అందులోనే ఉండిపోతాను అంటే మరి దేవుడి పని ఎప్పుడు చేస్తావు? కనుక నువ్వు ఆ పని చేసుకోవాలి, దేవుడి పని చేయాలి, రెండూ జరగాలి. అంతే తప్ప దేవుడి సేవ చేయాలంటే అదంతా విడిచిపెట్టేయాలి, ఇది తప్పు అండి. మళ్ళీ ఇది తప్పు. దేవుని పిల్లలారా, ఒకసారి బైబిల్లోకి వెళ్ళి యేసును వెంబడించిన యేసుక్రీస్తుల వారు వెనకాల ఉన్న శిష్యులు, మనం ఇందాక ప్రారంభంలో చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాం? వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని చదువుకున్నాం. ఆ మాటను చూపించే కదా యేసుక్రీస్తుల వారు ఇదిగోనంటే పిలవగానే ఉద్యోగాలు మానేశారని చెప్పారు. ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్ళి ఆ ఉద్యోగాలు మానేసిన వాళ్ళు లేదా ఆ పని మానేసిన అపోస్తలులు మరలా తిరిగి ఆ పని చేసుకోలేదా, ఇంకా ఆ పనిలోకి వెళ్ళలేదా, వెళ్ళారా అన్నది ఇప్పుడు మన బైబిల్లోని చూడాలి. ఓకే, ముందుగా యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవడు బైబిలు మనం ప్రతిదీ బైబిల్లో నుంచి చూస్తాం, ప్రతిదీ బైబిల్లో నుంచి నేర్చుకుంటాం. బైబిలు తరగతులు, బైబిల్ పాఠాలు కనుక ప్రతి దానికి ఆన్సర్ మనం బైబిల్లో నుంచే వెతుక్కుంటాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3 నుంచి 10 వరకు మీరు రాసుకుంటే చాలా మాటలు మనకి ఇక్కడికి దొరుకుతాయండి. 3 నుంచి మీరు చూస్తే
సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూసారా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఇప్పుడు పేతురు గారు అపోస్తలులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చేపలు పట్టడానికి వెళ్తున్నారు. ఎందుకు చేపలు పట్టడానికి వెళ్తున్నారంటే, వీళ్ళు యేసుక్రీస్తుల వారు పిలవక మునుపే ఉద్యోగం చేశారంటే, ఇదిగో ఈ ఉద్యోగంలోనే ఉన్నారు కనుక తిరిగి మరలా అదే ఉద్యోగంలోనికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ, ఏమండి రండి వెళ్ళిపోదాం అన్నాడు పేతురు గారు. ఆ రాత్రి అంతా వాలేశారు, ఏం పడలేదండి. నాలుగో వచనం మీరు చూస్తే, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అప్పుడు చనిపోయాడండి, తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచిన ఆయన వీళ్ళు కనబడిన వాళ్ళు గుర్తుపట్టలేదు. తర్వాత చూడండి, యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనానో ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడిపక్కన వల వేయుడని మీకు దొరికినని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులను చేపలు వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అప్పుడు నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా. ఇదంతా మీకు సందర్భం ఎందుకు చదివించానంటే, ప్రారంభంలో వలలు విడిచిపెట్టిన వీరు, ప్రారంభంలో యేసుక్రీస్తుల వారి కొరకు ఉద్యోగాన్ని మానేసిన వీళ్ళు, యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత మాత్రం తిరిగి మరలా అదే పనిలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే పనిలోకి వెళ్ళారు, మళ్ళీ చేపలు పట్టే పనిలోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? వీళ్ళు మరి యేసుక్రీస్తుల వారు నేర్పించిన మాటలు నేర్చుకుని ఒక పక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే మరో పక్క వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వలలు వేసుకుంటున్నారు. అంటే వాళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి పని చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇకపోతే మీరు ఇందాక మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరొక మాట మీతో చదివించాను. ఏంటి? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితాం అన్నమాట. ఈరోజు సోకాల్డ్ కొంతమంది ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని చెప్తున్న వీళ్ళు, మరి పేతురు గారు అపోస్తలులు అందరూ సమస్తాన్ని విడిచిపెట్టారు. వీళ్ళు మాత్రం ఒక ఉద్యోగాన్ని విడిచిపెడితే చాలంటారు. సమస్తాన్ని అంటే వాళ్ళు ఇల్లులు విడిచిపెట్టేశారు, సొంత వారిని విడిచిపెట్టేశారు, కుటుంబాలను విడిచిపెట్టేశారు. యేసు బ్రతికున్నంత కాలం ఎక్కడ తిరగమంటే అక్కడ తిరిగారండి. సమస్తాన్ని విడిచిపెట్టారు వాళ్ళు. కారణం, అప్పుడు యేసుక్రీస్తుల వారు వెనకుండి యేసుక్రీస్తుల వారు చెప్పినవన్నీ నేర్చుకోవాలి కనుక ఆ కొద్ది కాలం ఆయన వెనకాల తిప్పుకున్నాడు బ్రతుకున్నంత కాలం. ఏమండి? కాబట్టి ఒకవేళ విడిచిపెట్టేయాలన్న కాన్సెప్ట్ మీద కనుక నిలబడతాను అంటే, అపోస్తలులు విడిచిపెట్టారు కనుక మనం విడిచిపెట్టాలన్న కాన్సెప్ట్ మీద నిలబడతాను అంటే, వాళ్ళు సమస్తమును విడిచిపెట్టన్నారు. వీళ్ళేమో ఉద్యోగం విడిచిపెడితే చాలంటారు వీళ్ళు. అదేలాగా ఒకవేళ విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అపోస్తలులు అలాగ సమస్తం విడిచిపెట్టారు, ఈరోజు కూడా సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇల్లు విడిచిపెడతారా? అబ్బే. పొలాలు విడిచిపెడతారా? అస్సలు ఏమీ విడిచిపెట్టకపోగా సేవ పేరుతో ఈరోజు సేవ ముసుగులో లక్షల కోట్ల రూపాయలు దండుకుని BMW కారుల్లో తిరుగుతున్నారు. ఈరోజు సేవ ప్రారంభించినప్పుడు ఏముండదు, అరిగిపోయిన చెప్పులు, ఏమంటే ఒక సంకలో బ్యాగ్ వేసుకుని ప్రారంభించిన అతను అతి కొద్ది కాలంలోనే కోట్లకు పడగలెత్తుతాడండి. ఎక్కడ చూసిన ఆస్తులు, ఎక్కడ చూసిన భూములు, ఏమంటే 100 ఎకరాలు. ఎక్కడిది ఇదంతా? ఆశీర్వాదాల పేరుతో ప్రజలను మోసగించి, దశంభాగాల పేరుతో ప్రజలను మోసగించి దండుకుని వాళ్ళు పెరుగుతూ విశ్వాసాలు మాత్రం ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచారు. ఇంకో సంగతి చెప్పమంటారా? ఎందుకు ఉద్యోగాలు మానేయమంటున్నారు? ఉద్యోగాలు చేస్తూ దేవుడు సేవ చేయకూడదని ఎందుకంటారంటే, ఆయన ఉద్యోగం మానేసాడు అనుకోండి, ఆయన నుండి రావాల్సిన దశంభాగం పోతుందని భయం. ఆయన కూడా సేవలోకి వచ్చేస్తే, సంఘస్థుడు కూడా సేవలోకి వచ్చేస్తానంటే, మరి ఆయన చేసి చక్కగా ఒక 20,000 ఉద్యోగం అనుకోండి, అందులోంచి దశంభాగం అమ్ముతుంది అయ్యగారికి.
మరి ఈయన ఎక్కడ ఉద్యోగం మానేసి నేను దేవుడు సేవ చేస్తానంట, ఆ దశమ భాగం ఎక్కడ పోతుందనని భయపడండి. డబ్బుల ఆశతో ఏమండి ఈరోజు చాలామంది అబద్ధపు బోధలు ప్రారంభించేశారు. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ బాగా చదవండి, బైబిల్ బాగా నేర్చుకోండి. ఇకపోతే ఇప్పుడు మీకు అపోస్తులను చూపించాను. అలాగే పౌలు గారు కూడా ఏం చేశారు? పౌలు గారు కూడా సువార్థికుడే కదా, పౌలు గారు కూడా వాక్యం చెప్పారు కదా. ఇప్పుడు పౌలు గారి సంగతి కూడా మీరు చూసినప్పుడు పౌలు గారికి సంబంధించినవి కూడా కొన్ని ఇప్పుడు మీరు బైబిల్లో చూడాలి. పౌలు గారు ఎలా చేస్తున్నాడు వాక్య పరిచర్య, పౌలు గారు ఎలా ప్రకటిస్తున్నారు సువార్తను, పౌలు గారు కూడా అన్నీ విడిచిపెట్టేశాడా, లేదంటే పౌలు గారు ఏమైనా తన పని తాను చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తున్నాడా, పౌలు గారు తన ఉద్యోగం తాను చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తున్నాడా, ఇవన్నీ కూడా ఇప్పుడు మరలా మనం తిరిగి బైబిల్లో చూడాలి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 33వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఏమండి? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. చూసారా? నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి అంటున్నాడు. చూడండి, ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెను చెప్పాడు. చూడండి, మీరును ఇలాగే కష్టపడి బలహీనులను మీరు సంరక్షించాలి. ఇంకో నేను ఎవరు వెండినైనను బంగారంనైనను నేను ఆశించలేదు, నా అవసరాల కోసం నేను కష్టపడ్డాను. ఇంతకీ ఏం చేశాడు ఈయన? 18వ అధ్యాయం 3వ వచనం. ఏ పని చేసుకున్నాడు చూడండి పౌలు గారు. ఏ పని చేసుకుని పోషించుకున్నాడు? తనను తాను పోషించుకున్నాడు. మిగతా వాళ్ళని కూడా ఎలా పోషించాడు అంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 3వ వచనం చూస్తే మీరు 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, ఆ పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఎండను, వారు కలిసి పని చేయుచుండిరి. చూసారా? పౌలు ఏ పని చేసుకున్నాడు? ఇప్పుడు డేరాలు కుట్టుకునేవాడు. డేరాలు కుట్టుకొని డేరాలు అమ్ముకొని ఆ వచ్చిన ఆ కష్టార్జితంతో తనను తాను పోషించుకునేవాడు. చూసారా ఎంత బాగుందండి బైబిల్. దేశాలను చుట్టేసి ఖండాలను చుట్టేసిన పౌలు గారే నా అవసరాల నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయి, నేను కూడా ఉద్యోగం చేసుకున్నాను, నేను కూడా పని చేసుకున్నాను, పని చేసుకుంటూ వాక్యాన్ని చెప్పాను అంటున్నాడు. ఎంత బాగుందండి బైబిల్. కనుక పని చేసుకోవచ్చు, సువార్త చేయొచ్చు. సువార్త చేసేవాళ్ళు పని మానేయాలి అంటాం శుద్ధ తప్పు. ఇకపోతే పత్రికల్లో కూడా చెప్తాడు. 1 కొరింథీ 4:12 రాసుకోండి మీరు. 1 కొరింథీ 4:12లో నా స్వహస్తములు పనిచేసి కష్టపడుచున్నాను అంటాడు. నా స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాను అంటాడు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే మనకి ఏమర్థమైంది? పని చేసుకుంటూ కూడా దేవుడు సువార్తను చేసుకోవచ్చు. లేదు నీకు సువార్త బాగా ఎక్కువైపోయింది, ఇక పని చేసుకునే తీరిక లేదు, అలాంటప్పుడు పూర్తిగా సువార్తలో ఉండటం కూడా తప్పు కాదు. నీకు పూర్తిగా సేవ చేసుకునేంత అవకాశం వచ్చింది, అలాంటప్పుడు పూర్తిగా సేవలో ఉండటం కూడా తప్పు కాదు. ఎందుకు? అదే కొరింథీ పత్రికలో అంటాడు, సువార్త పని చేసేవాళ్ళు సువార్త పని వలన జీవనాన్ని కొనసాగించవచ్చు. అది కూడా తప్పు కాదు. అలా కాకుండా ఏమండి ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే చూడండి, బయట ఆయనకి పని ఏముండదండి, సోమవారం నుంచి శనివారం వరకు ఖాళీ, ఆదివారం ఆరాధన ఒక్క ప్రసంగం గంట సేపు, ఆ గంట సేపు ప్రసంగం, చిన్న సంఘం, ఏమంటే 4 కుటుంబాలు 5 కుటుంబాలు తప్ప ఇంకేముండవు. దానికోసం కూడా సంపూర్ణ సేవ అంటాడు. ఏం సంపూర్ణ సేవ? ఆదివారం ఒకరోజే కదా కూడుకునేది, ఆ 1 గంట ప్రసంగానికి మిగతా రోజులు ఖాళీ కూర్చోవడమే కదా. చేసుకోవచ్చు పని, కానీ చేయరు. ఎందుకు చేయరంటే ఇదిగో సేవకుడు పని చేయకూడదు. మరి పౌలు గారు చేశారు, అపోస్తులు చేస్తున్నారు. నా స్వహస్తాలతో నేను కష్టపడ్డాను అంటున్నాడు పౌలు గారే. దేవుని పిల్లరా, కనుక బైబిల్ అనేది పూర్తిగా రావాలి. ఇకపోతే రెండోది ఉంది అభిషేకం. అభిషేకం ఉంటేనే కానీ ఎవరు సువార్తను ప్రకటించకూడదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త నిబంధనలో ఎక్కడుంది అభిషేకం? పాత నిబంధనలో రాజులకు కదా చేసింది అభిషేకం. కొత్త నిబంధన ప్రకారం అభిషేకం అంటే ఏంటో తెలుసండి? అసలు ఏమీ రాదండి. మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి అసలు బైబిల్ ఏమీ రాదు.
కొత్త నిబంధన ప్రకారం అభిషేకం అంటే ఏంటో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏమండి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని ఉంటుంది చూడండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు అనగా అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటారో, బాప్తిస్మము తీసుకున్న మీరు అందరూ కూడా, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడి వలన ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని పొందేసిన వారే. బాగా వినాలి మీరు. ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో, బాప్తిస్మము తీసుకున్న వారందరూ కూడా అభిషేకము పొందినవారే. బైబిల్ ప్రకారం, కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధనలోనండి అభిషేకం లేనిది ఎక్కడ అంటే, క్షమించండి, అభిషేకం చేసింది ఎక్కడ అంటే పాత నిబంధనలో. ఆ రోజు నూనె తైలంతో ఆ రోజు రాజుగా ఉండాలనుకున్న వాళ్ళని దేవుడు అభిషేకించమని ప్రవక్తను పంపించేవాడు. కొత్త నిబంధనలో ఎక్కడుంది అభిషేకం? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావటమే నీకు జరిగిపోయే ఆత్మీయ అభిషేకం. మరి ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజు. కనుక బాప్తిస్మము తీసుకున్న వాళ్ళందరికీ కూడా దేవుడి గురించి మాట్లాడే హక్కు ఉంది, దేవుడిని ప్రకటించే హక్కు ఉంది. ఇప్పుడు మరలా మీరు 1 పేతురు 2:9, మీకు తెలిసిన వాక్యం ఇది. 1 పేతురు 2:9 అక్కడ ఏముంటుంది? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారు, రాజులైన యాజక సమూహం అంటాడు. అంటే ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుల వారు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రకటించే హక్కు ఉంది. ఓకే. ఇకపోతే ఈ ప్రకటించటం కూడా ఒక ఉద్యోగమే, సేవ కూడా ఉద్యోగం. ఇది చాలామందికి తెలీదు. సేవ అనగానే ఏదో లోకంలో ఉద్యోగాలు గొప్పవని, సేవ అనేసరికి ఏదో చిన్నదనుకుని ఇలా పొరపడుతూ ఉంటారు. లేదండి, సేవ అనేది కూడా ఒక ఉద్యోగమే. ఎలా చెబుతారు అంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఏముంటుంది? అతని ఉద్యోగము వేరొకటి తీసుకోను గాక అని ఉంటుంది. అతని ఉద్యోగం వేరొకటి తీసుకోను గాక. ఎవరి ఉద్యోగం ఎవరు తీసుకోవాలి? ఇస్కరియోతు యోధ అపోస్తుల 12 మందిలో ఒకటిగా ఉద్యోగంలోనికి యేసుక్రీస్తుల వారి ద్వారా అపాయింట్ చేయబడ్డాడు. అంటే దేవుడిని ప్రకటించే ఉద్యోగంలోనికి ఇస్కరియోతు యోధాను తీసుకున్నారు. తీసుకున్న ఇస్కరియోతు యోధ కొన్నాళ్ళకి ఏమైపోయాడు అంటే తప్పిపోయాడు. ఉద్యోగంలో నుంచి అతనికి ఇచ్చిన ఉద్యోగాన్ని అతను సరిగా చేయలేదు. ఉద్యోగం చేయరా అంటే డబ్బులు కూర్చుకోవడానికి దేవుడిని ఉపయోగించుకున్నాడు. 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మేశాడు. ఎప్పుడైతే అమ్మేశాడో వెంటనే అతను ఉద్యోగాన్ని తీసేశాడు దేవుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారితో పాటు 12 మందిలో ఒకటిగా జాయిన్ అయిన ఇస్కరియోతు యోధ కూడా ఏం చేశాడు అంటే ఉద్యోగమే. ఎంత బాగుంటుందో చూడండి. ఆ మాట చదివారా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడో కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. చూసారా? ఇప్పుడు ఇస్కరియోతు యోధ తప్పు చేసి మనలోంచి ఒకటి తప్పిపోయాడు కనుక అపోస్తులలో ఒకటిగా ఒకరిని చేర్చుకోమని దేవుడు చెప్పాడు. అది చేర్చుకోవడానికి అర్హతలు ఇవి. యోహాను మొదలుకొని యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన వరకు చూసిన వాడై ఉండాలి. అతనికి ఇప్పుడు ఈ ఉద్యోగంలోకి వస్తాడు, అపోస్తలులుగా అతడు అపాయింట్ అవుతాడు అని చెప్తున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు మనకి వాక్యం ప్రకటించే వాళ్ళు కూడా ఏమవుతున్నారు అంటే దేవుడి డిపార్ట్మెంట్లో ఉద్యోగులు, దేవుడి డిపార్ట్మెంట్లో దేవుడి సేవ కొరకు ప్రత్యేకింపబడిన వాళ్ళు దేవుడి చేతే. అందరికా కొందరికా అంటే బాప్తిస్మం తీసుకున్న అందరికీ ఉంది. కాకపోతే బాప్తిసం తీసుకున్న నీవు వాక్యాన్ని బాగా నేర్చుకున్న తర్వాత ప్రకటించాలి. ఇదే బైబిల్ నేర్చుకుని ప్రకటించాలి. ఇది అర్హత తప్ప ఏమంటే అభిషేకాలు ఉద్యోగాలు వదిలేయటాలు ఇవన్నీ కళ్ళబొల్లి కథలు.
ఓకే, కాబట్టి ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా? చేయొచ్చు. సేవ చేస్తూ కూడా దేవుడిని, ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుడిని ఏం చేయొచ్చు? ప్రకటించవచ్చు. ఓకే, అర్థమైందని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.